కూరగాయలు కోసి 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 ఏమవుతుందంటే అవి మొద్దుబారిపోతాయి, గట్టిగా కట్ అవ్వవు. అందుకని చేతిలో కూడా కొన్నిసార్లు ఆ కత్తి పట్టుకొని కూరగాయలు కోసుకుంటాం. మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు చేతిలో పట్టుకుంటా కోసుకుంటుందని, అది బాగా మొద్దుబారిపోయిందమ్మా, నా చేయి దాకా దిగదని నాకు తెలుసు, ఆ కూరగాయ వరకే. ఇప్పుడు ఏం చేయాలి, ఆ నైఫ్ని ఏం చేయాలి? ఇంటి వెంట దారిన కొంతమంది సైకిల్ మీద ఒక మెషిన్ పట్టుకొని వస్తూ ఉంటారు, సానబెట్టేవాళ్ళు. వాళ్ళని ఆపుతాం, లేదంటే మార్కెట్కి పంపించి ఆ నైఫ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి కొంచెం వీటిని ఉల్లిపాయల నైఫ్, ఆ కూరగాయల నైఫ్ అన్నీ ఒకసారి కొంచెం షార్పెన్ చేయించుకొని, విశ్వాస జీవితంలో కూడా దేవునిలో నేను సాగుతున్నా, ముందుకు వెళ్తున్నా, దేవుని కార్యాభివృద్ధిలో వాడబడుతున్నాను, ఐఎమ్ సర్వింగ్, నేను దేవుని పనిలో ఉపయోగపడుతున్నాను అనుకుంటానే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటామండి. అంటే వీ బికమ్ ఇన్ఎఫెక్టివ్, సామర్థ్యాన్ని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? సానబెట్టడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎందుకు? సో దట్ వీ కెన్ బీ ఎఫెక్టివ్, ఇంకా సామర్థ్యం కలిగి సేవ చేయాలి. పని చేస్తుందని కాదు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, పని చేస్తున్నట్టే ఉంటాయి కానీ పెద్దగా బాగా పనిచేయవు. కొన్ని ఉంటాయి వస్తువులు చాలా ఎఫెక్టివ్గా 2 నిమిషాల్లో పని అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని కొరకు వాడబడడం అంటే ఏంటి? ఏదో వాడబడుతున్నా, ఏదో వెళ్తున్నానండి, ఏదో స్తుతిస్తున్నానండి, ఏదో ప్రార్థిస్తున్నానండి, ఏదో సేవ చేస్తున్నానండి, నన్ను అలా ఉండనివ్వండి కాదు. నువ్వు ఎఫెక్టివ్ అవ్వాలి, సమర్థవంతంగా ప్రభు కొరకు బ్రతకాలి, సమర్థవంతముగా దేవుని పని చేయాలి, సమర్థవంతంగా దేవుని కొరకు సాక్షార్థంగా నిలవాలి. అటువంటి వారి కొరకు చూస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏలీ దైవజని పరిస్థితి ఏంటంటే సమర్థవంతంగా లేడండి. ఒకప్పుడు ఉన్నారు దేవుని కొరకు, బట్ నాట్ ఎనీమోర్. సామర్థ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఆయన ఉన్నాడు. హీ బికేమ్ అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. అటువంటి సమయంలో డస్ గాడ్ స్టిల్ స్పీక్? కొన్నిసార్లు నాయకత్వంలో ఉన్నవారు సమర్థతను కోల్పోయినా దేవుని పని ఆగుతుందా? ఆగదు. ఒకరు తప్పిపోయినంత మాత్రాన, ఒకరు చెడిపోయినంత మాత్రాన దేవుడు పనులు ఆగుతాయా? ఆగవు. గాడిదనైనా వాడుకుంటాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. ఆయన పని ఆగదు కదా, ఆయన రాజ్య వ్యాప్తి ఆగదు కదా, ఆయన కార్యాలు ఆగవు కదా, ఆయన ప్రేమ ఆగదు కదా. ఏమన్నా కొన్ని పరిస్థితులు మారొచ్చేమో కానీ బట్ గాడ్స్ లవ్ రిమైన్స్ ద సేమ్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు ఏలీ దగ్గరకు సమూయేలు అని స్వరము వినపడగానే సమూయేలు పరుగెత్తుకొని వెళ్ళగానే ఈలీ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ గైడింగ్ శామ్యుయల్ టు రెస్పాండ్ టు గాడ్స్ వాయిస్.